విజయవాడలో ట్రాఫిక్ అంటే ఒక పెద్ద తలనొప్పి. బెంజి సర్కిల్ దగ్గర సిగ్నల్ పడిందంటే చాలు, ఇక మన పని అయిపోయినట్టే. కానీ ఇప్పుడు హైదరాబాద్లో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది చూశారు. సరిగ్గా అలాంటి ఎక్స్ప్రెస్ వేనే ఇప్పుడు విజయవాడలో కూడా రాబోతుంది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే హైవేని 6 లైన్లుగా మారుస్తున్నారు. విజయవాడ సిటీ మధ్యలో రోడ్డుని స్ప్రెడ్ చేయటం కుదరదు కాబట్టి ట్రాఫిక్తో సంబంధం లేకుండా గాలిలో 14 కిలోమీటర్ల పొడవున ఒక భారీ ఫ్లైఓవర్ని కట్టబోతున్నారు. కనకదుర్గ వారి దగ్గర మొదలై గంగూరు వరకు ఈ ఫ్లైఓవర్ని నిర్మించబోతున్నారు. దీంతో బెంజి సర్కిల్లో ట్రాఫిక్లో మీరు ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, అలాగే సిగ్నల్స్ దగ్గర ఆగాల్సిన పని లేదు. కనకదుర్గ వారి దగ్గర ఎక్కితే డైరెక్ట్గా సిటీ దాటాకే కిందకి దిగుతారన్నమాట. దీని కన్స్ట్రక్షన్ కనుక పూర్తయితే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే పెద్ద పెద్ద వెహికల్స్, కార్లు అన్నీ కూడా సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే గాల్లోనే వెళ్ళిపోతాయి. మరో వారం 10 రోజుల్లో దీనిపైన ఒక క్లియర్ డిపిఆర్ సిద్ధం కాబోతుంది. అంటే విజయవాడ త్వరలో ఒక మెట్రో మోడర్న్ సిటీగా మారబోతుందన్నమాట. అలాగే విజయవాడ గన్నవరం రూట్లో కూడా ఒక ఫ్లైఓవర్ని నిర్మిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. త్వరలో దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మనం కోరుకుందాం. అప్పుడే విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి.